బనానా చిప్స్ చేస్తున్నాను. మంచిగా పర్ఫెక్ట్గా రావాలంటే దానికోసం నేను బనానాస్ తీసుకోవాలి. అండ్ నేను ఇక్కడ చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని పీల్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను పీల్ చేసుకున్న బనానాని. లేకపోతే మనకి హ్యాండ్స్ డ్రై అయిపోతాయి, లేకపోతే బనానాస్ నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 1 టేబుల్ పసుపు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బనానాని స్లైస్గా కట్ చేసుకుంటాను. మీరు స్లైసర్ కనుక ఉంటే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకొని స్లైస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత సపరేట్గా ఒక్కొక్క బనానా చిప్ని తీసి వేస్తున్నాను. అవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న సాల్ట్ అండ్ పసుపు మిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మంచిగా రోస్ట్ చేసుకొని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.